బాగున్నారు అందరూ? అంతా బాగుంటుంది సార్. గట్టి క్లాప్స్ కొట్టుకోండి. స్టాప్. ఈ యొక్క క్లాప్స్ కనీసం కరీంనగర్ బస్ స్టాండ్ ఉండాలి. ఇంకా గట్టి కొట్టండి. స్టాప్. నేను మాట్లాడకంటే ముందు నాకు 5 minutes ఇచ్చి నేను 5 minutesలో కంప్లీట్ చేస్తాను. అంతకంటే ముందు ఒక 3 members గురించి చెప్పాలి. చెప్పిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. స్పీడ్గా ఉంటుంది, ఫాలో అవ్వండి. ఎందుకంటే సార్ టైం తక్కువ ఇచ్చింది కాబట్టి. ముందు ఇక్కడికి రావడానికి, ఇక్కడ మీతో మాట్లాడడానికి ప్రధానంగా 3 కారణం. ఒకటి మా అమ్మ, 2 మా నాన్న, తర్వాత చెప్పుకోదగ్గ గొప్ప పర్సన్ మా గురువులు. ఎందుకంటే నాకు ఇంత జన్మ ఇచ్చారు, నన్ను ఇంత తీసుకొచ్చిన వాళ్ళకు మన వేదాలు చెప్తున్నాయి, మాతృదేవోభవ, పితృదేవ, ఆచార్య దేవోభవ. ఎస్ఆర్నో? సో వాళ్ళ గురించి ఒక వాడు చెప్తాను, అవి చెప్పిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. మాతృదేవోభవ ఎందుకంటారు అంటే, నాకు తెలిసిన వాడు, నేను నేర్చుకున్నటువంటి వాడు. జాగ్రత్తనండి. నవమాసాలు మోజు జన్మనిచ్చి కన్నీ పెంచి తన రక్తాన్ని మాంసంగా మార్చుకొని రక్తాన్ని పాలగా పట్టి ప్రొద్దున్న నుంచి రాత్రి దాకా నా కొడుకు బాగుండు, నా బిడ్డ బాగుండు, క్షణం కష్టపడ్డ నా కన్న తల్లికి నమస్కారం తెలియజేస్తూ, ఒక క్యాండిల్ ఏ విధంగానైతే వెలుగుతూ కరిగిపోతుంది, అదేవిధంగా మా నాన్న తన రక్తాన్ని రక్త రూపంలో కాకుండా చెమట రూపంలో కారుస్తూ నా బిడ్డ బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, అనుక్షణం కష్టపడిన కన్న తల్లికి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ, అజ్ఞానం అనే అంధకారం నుంచి విజ్ఞానం అనే వెత్తుల్లోకి చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నా గురువు గారికి, అదేవిధంగా రాబోయే కాలానికి కాబోయే ఐఏఎస్ ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్, భరతమాత ముద్దు బిడ్డలందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ, నా పేరు రంజిత్, కరీంనగర్ జిల్లా, మండలం మేడిపల్లి, గ్రామం భీమారం. మా అమ్మగారి పేరు నరసింహ, నాన్నగారి పేరు భీమయ్య. నా గోల్ వచ్చేసి ఐ వాంట్ టు బికమ్ ఏ వరల్డ్ ఫేమస్ మోటివేటర్ అండ్ స్పీకర్. ఇప్పటిదాకా అచీవ్మెంట్ చేసి బీకామ్ 96% ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడల్ అండ్ MSW తెలంగాణ 6th ర్యాంక్. సార్ దగ్గర అండి, నేను సార్ డైరెక్ట్ కలవలేదు, ఇంపాక్ట్లో వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి సార్ ఫోన్ చేసిన తర్వాత రమ్మనడం జరిగింది. అప్పుడు క్లాస్ విన్నాను. మీ లక్ ఏంటంటే సార్తో డైరెక్ట్ లైవ్లో చూస్తున్నారు. దే ఆర్ లక్కీ స్టూడెంట్స్. ఎస్ఆర్నో? సో ఇంత గొప్ప లక్కీ స్టూడెంట్స్ కాబట్టి సార్ మీ అరచేయి పైకెత్తుకోండి, 2 చేతులు పైకెత్తుకోండి. ఇంత గొప్ప అచీవ్మెంట్, మామూలు అచీవ్మెంట్ ఇట్లా తీసుకురండి. కమాన్, షబాస్. దే ఆర్ ఆల్ ఎక్సలెంట్. ఎస్ఆర్నో? సో నేను ఒక విషయం, ఒక వ్యక్తి గురించి చెప్పడానికి వచ్చేయండి ఇక్కడికి. నేను చెప్పేది నాకు బాగా ఇష్టమైన పర్సన్ భగత్ సింగ్ గురించి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మీ అందరికీ భగత్ సింగ్ తెలుసా అనుకుంటా? తెలుసా? గట్టిగా. సో తన గురించి చెప్పేటప్పుడు దయచేసి 60 ఏళ్ళ ముసలి వాళ్ళు కాకుండా 20 ఏళ్ళలా కూర్చుంటే బాగుంటుందని నా ఒక ఆశ. అబ్బా సార్, విత్ యువర్ పర్మిషన్ సార్ భగత్ సింగ్ గురించి చెప్పచ్చు సార్? ఓకే, చెప్పచ్చా? భగత్ సింగ్ చనిపోయే కంటే ముందు ఆయన పంజాబ్ అసెంబ్లీపై బాంబు విసిరి వందే మాత్రం అని నినదించినందుకు గాను ఆ యొక్క పార్లమెంట్ భగత్ సింగ్ను ఉరి తీయమని ఆ యొక్క జైలు పాలవుతాడు. ఆ జైలు పాలైన తర్వాత భగత్ సింగ్ని ఆ జైలు పాలవుతాడు. చివరిగా అంటే ఆయన ఉరి తీసేటప్పుడు సామాన్యంగా వాడు అడుగుతారు, ఏమని అడుగుతారు? గట్టిగా. ఆ జైలర్ వెళ్ళి అడుగుతారంటే, ఏమయ్య భగత్ సింగ్, నేను రేపు ఉరి తీస్తున్నారు, నీ చివరి కోరిక ఏమైనా ఉన్నట్టు చెప్పావంటే, అప్పుడు భగత్ సింగ్ అంటాడు డైరెక్టు, నా చివరి కోరికను మీ ఏ ఒక్కరు కూడా తీర్చలేరంటారు. సార్, మీ మనసులో ఉన్నటువంటి మాటని, భావాన్ని వ్యక్తపరిస్తే నేను తీర్చనో చెప్తాను అనగానే అప్పుడు ఆ భగత్ సింగ్ అడగంగా చెప్తాడు, ఏమంటాడంటే, నా చివరి కోరిక ఏంటంటే నన్ను చంపకండి అంటాడు. ఎస్, నన్ను చంపకండి అంటే నవ్వుతున్నావేంట్రా, చంపు కానీ ఉరి తీయకుండా చంపు అనగానే, సార్ అర్థం కాలే, మళ్ళీ ఒకసారి చెప్పండి అంటాడు. నన్ను చంపు కానీ ఉరి తీయకుండా చంపంటే ఎలా చంపమంటారంటే, నీ నాభి భాగం దగ్గర ఏదైతే పిస్టల్ ఉందో దాంతో కాల్చి చంపమనగానే ఆయన వెంటనే షాక్ అయ్యి, సార్ ఈ యొక్క ఉరి తీక్ష క్షణంలో చనిపోతారు, ఈ కాల్చే కానీ గిలగిల కొట్టుకుంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు భగత్ సింగ్ గారు ఆ సంఖ్యలను గట్టిగా పెట్టుకుని రొమ్ము విరిచి చెప్తాడు, ఆ ఉరి తీస్తున్నప్పుడు ఉరి కొయ్యల చెరసాలకు నేను వేలాడుతుంటే నా కాళ్ళు, నా చేతులు, నా శరీరం ఏ ఒక్కటి కూడా నా కన్న తల్లిని తాకదురా. అదే ఒకవేళ ఉరి తీస్తే ఆ యొక్క బుల్లెట్ వేగం నా గుండెలోకి చొచ్చుకుపోయి నా కాళ్ళు, నా చేతులు, నా శరీరం, నా రక్తం ముద్ద, నా కన్న తల్లిని ముద్దాడి నేను చనిపోతే నాలాంటి భగత్ సింగ్ కొన్ని లక్షల మంది జన్మిస్తారని సగర్వంగా చెప్పినటువంటి భగత్ సింగ్ మన ఇండియన్ అంత గర్వపడాలి మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి మహానుభావుడి యొక్క పుట్టినటువంటి దేశంలో మనం పుట్టినది గర్వపడాలి. ఒక ఆయుర్వేదం పుట్టినటువంటి దేశంలో మనం గర్వపడాలి. ఒక శస్త్రచికిత్స అందించిన దేశంలో పుట్టినది గర్వపడాలి. ఎస్ఆర్నో? ఇలాంటి గొప్ప ఇండియాలో పుట్టిన గట్టిగా క్లాప్స్ కొట్టుకోండి ఒకసారి. అండ్ వన్ మోర్, ఇంపాక్ట్ గొప్పతనం చెప్తాను. చాలామంది మహేష్ బాబు ఫేవరెట్ డైలాగ్ ఉంటాయి, నీకన్నా తోపే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎస్ఆర్నో? ఇక్కడికి వచ్చింది మొత్తం కర్మార్లలో తోపులు, వీళ్ళంతా ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రమే నాణ్యమైన తోపులు. ఎస్ఆర్నో? ఈ తోపులు నీకన్నా తోపు ఇవ్వలేడు, అది దేనికంటే నువ్వు ఎదగడానికి. కానీ సమాజంలో గొప్ప పారి తెచ్చుకోవాలంటే కరీంనగర్ బయట మొత్తం తోపులు ఉన్నారు, కానీ ఆ తోపులందరికీ జాబ్ ఇచ్చే తోపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాంటి స్థాయికి మీరు ఎదుగుతారు. ఎందుకంటే ఇక్కడికి ఇంపాక్ట్ చేస్తున్నట్టు నీకు అర్థమై ఉంటుంది. బహుశా గొప్ప వాళ్ళు మాత్రం వచ్చి గొప్ప తయారు కావడానికి మాత్రమే భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు. అదే మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, ఇంపాక్ట్. చేస్తారనో? ప్రపంచంలో ఎన్నో ఫౌండేషన్లు ఉంటాయి, ఎన్నో అద్భుతాలు ఉంటాయి, కానీ ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలలో ఒకటి ధృవతార. ఆ ధృవతార ఏంటంటే, నాకు తెలిసిన ధృవతార, మోటివేషనల్ ధృవతార, ఇట్ ఇస్ గోస్ టు ఇంపాక్ట్. ఐ థింక్
అండ్ కరీంనగర్లో ఎన్నో ఫౌండేషన్ ఉంటాయి, ఎన్నో స్వచ్ఛంద సేవలు ఉంటాయి. బట్ కేవలం ఏది ఆశించకుండా, వన్ ఎంపీ ఆశించకుండా, కరీంనగర్ జిల్లాలో పుట్టినందుకు నేను కూడా ఎదగాలి, నాతో పాటు సమాజాన్ని బతికించాలని ఒక ఉద్దేశంతో ఒక వెంకట్ ఫౌండేషన్ స్థాపించారు. గత 2 సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి ఆ సర్వీస్ సార్ మీకు పాదాబంధనలు తెలియజేస్తున్నాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మీ అందరికి కొన్ని 4 కోట్ల రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాను. లాస్ట్ 1 మినిట్లో క్లోజ్ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా కోటీశ్వరులు ఉన్నారా? ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా లక్షాధికారులు ఉన్నారా? వెరీ గుడ్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వేలాధికారులు ఉన్నారా? ఓకే, ఒకసారి మీరు వేలాధికారులు చాలా మంది వేలాధికారులు ఇంటికాడ 1000 రూపాయలు దిక్కులు అన్ని వేలు ఒకసారి గట్టి చెప్పాక ఎత్తుకోండి, ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టుకోండి. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను ప్లీజ్. నేను సార్ గంప నాగేశ్వరరావు సార్ ఇక్కడ ఉన్నారు. సార్ దగ్గరికి నేను వెళ్ళాను, ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్త, నేను క్లోజ్ చేస్తాను. సార్ దగ్గరికి వెళ్ళాను, సార్ నేను లక్కీ లెటర్ అమ్ముతాను, నాకు ఒక 1000 రూపీస్ కావాలంటే, బాబు నేను లక్కీ లెటర్ నేను తర్వాత తీసుకుంటాను, విషయం చెప్పంటాడు. సరే ఇది ఒకవేళ బై లక్ వస్తే మీకు 100 కోట్లు వస్తాను కానీ సార్ ఓకే పట్టు అని నా యొక్క బాధ భరించలేక 1000 రూపాయలు ఇచ్చిండు. 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఒక 15-20 డేస్ తర్వాత ఆ లక్కీ లెటర్ ఒక సీక్రెట్ నెంబర్ ఉంది, ఆ సీక్రెట్ నెంబర్ సార్ దగ్గర ఉంది. బై గాడ్ గ్రేడ్ సార్కి 100 కోట్ల లక్కీ లెటర్ రావడం జరిగింది. వెంటనే సార్ ఇంపాక్ట్ ఫౌండేషన్ యూజ్ చేసుకుందామని తను అభిప్రాయపడుతున్న సమయంలో 100 కోట్లు వచ్చినాయి. ఆ 100 కోట్లు వచ్చిన తర్వాత తనకి ఇష్టమైన ఒక కారు తీసుకున్నాడు. ఆ కారులో వెళ్తూ దారి మధ్యలో ఒక టెంపుల్కి వెళ్తున్నాడు, కారు పూజ చేయించడానికి. భగవంతుడా నేను అనుకున్న ఇస్తున్నావు, సభ్య సమాజానికి నేను సేవ చేయాలనుకుంటున్నాను, ఆ సేవ ఈ 100 కోట్ల రూపాయలు ఖచ్చితంగా నేను సేవ చేస్తాను అనుకొని ఆ కారులో వెళ్తుండగా ఆ కార్ అన్ఎక్స్పెక్టెడ్గా బాగా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్గా జంప్ అయ్యి అక్కడ ఉన్న స్క్రూ లూజ్ అయ్యి వెంటనే అందులోకి పొగలు వస్తాయి. అప్పుడే వెంటనే ఒక మెకానిక్ వస్తాడు. ఏంటంటే ఆ మెకానిక్ ఎలాంటి వాడు అంటే దే ఆర్ ఆల్ ఐ థింక్ లేబర్ ఫ్యామిలీస్. ఎస్ఆర్నో ఆ లేబర్ మా నాన్న కావచ్చు, మా అన్న కావచ్చు, ఎవరైనా ఆ మెకానిక్ వచ్చినప్పుడు చాలా బాధగా దుఃఖంతో వస్తారు. ఎందుకంటే ఆయనకు పెళ్ళైంది 2 సంవత్సరాలు అయింది, అలా భార్య అంటాడు పెళ్ళై 2 సంవత్సరాలు దరిద్రానికి ఒక సీర కొనలేవు, పైసలు లేవంటే. సరే అదే రోజు అమ్మంట నాకు ఒక సీర తీసుకురంటే ఎంత కావాలి? 1000 రూపాయలది. నీ ముఖానికి 1000 రూపాయలు అవసరమా? 500 తీసుకొని ఇస్త్రీ చేస్తానంట. నేను ఎందుకు పెళ్లి చేసుకున్నా ఒక బాధ. ఆయన తిట్టిన తర్వాత వెంటనే బాగా బాధపడుతాడు. అదే టైంలో సార్ యొక్క కారు చెడిపోయింది, దాన్ని బాగా చేస్తే 2000 రూపాయలు ఇస్తున్నాడు. కానీ వేగంగా ఆ యొక్క పర్సన్ వచ్చి ఆ డిక్కీ ఓపెన్ చేసి తింపుతాడు. నేను వేస్ట్ గాడిని, నేను దరిద్రుడిని, నేను పనికిరాని వాడిని అని బాధపడుతున్నాడు సమయంలో సార్ అంటాడు, అప్పటి నుంచి చూస్తున్నాను నీ బాధ నాకు అర్థం అవ్వట్లేదు, అప్పటి నుంచి నేను ఇరిటేట్గా ఫీల్ అవుతున్నాను, నీకేంటి బాధ అంటే సార్ నేను తిండికి తిక్కనకు లేని దౌర్భాగ్యుని సార్, నేను వేస్ట్గా అంటాడు. అప్పుడు వెంటనే సార్ రియాక్ట్ అయ్యి ఓకే నీకు అడిగిన డబ్బులు ఇస్తాను, నువ్వు అడిగిన కొనిస్తావు అంటే సార్ నా ప్రాణం కూడా ఇస్తాను అంటాడు. ఒకసారి దయచేసి మీ అరచే పైకెత్తాను, మీకు అందరికి చేయి పని చేస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. ఇంత గొప్ప శరీరంలో మీ 2 చేతులని కొన్ని అడుగుతాను, దానికి ఆన్సర్ దయచేసి చేయండి. ఈ 2 చేతులు ఉన్నాయి, ఈ 2 చేతులని నరికి ఇవ్వండి, 5 లక్షల రూపాయలు మీకు గున్నపాలంకి ఇస్తాను. ఎవరైనా ఇస్తారా? గట్టిగా నోరుతో చెప్పండి, గట్టిగా. 2 చేతులు 2 కాళ్ళు నరికి ఇవ్వండి, ఉన్నపాలంగా 25 lakhs ఇస్తాను. ఎవరైనా ఇస్తారా? మీ గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటూ 72 లక్షలు నేను గున్నపాలంకి ఇస్తాను. మీ గుండె ఎవరైనా ఇస్తారా? మీ దగ్గర ఉంటే యూజ్లెస్ బ్రెయిన్, నా దగ్గర ఉంటే యూజ్ఫుల్ బ్రెయిన్. ఈ బ్రెయిన్ నేను రీసెర్చ్ చేస్తాను, 1 కోటి రూపాయలు ఇస్తాను, ఈ బ్రెయిన్ నాకు ఇస్తారా? గట్టి చెప్పండి, గట్టిగా. మీ ఊపిరితిత్తులు, మీ కిడ్నీలు, మీ లివర్ ఒక్కొక్కదానికి 30 లక్షలు, మొత్తం 90 lakhs ఇస్తాను. ఇస్తారా ఎవరైనా? గట్టిగా. సో మీ శరీరం మొత్తం ఇవ్వండి, నేను ఒక 4 కోట్లు ఇస్తాను. ఇస్తారా? ఇంత గొప్ప 4 కోట్ల విలువ నాసి నీ దగ్గర పెట్టుకొని లేవంటే ఇంత గొప్ప ఆస్తి తల్లి గర్భంలో సాధించడం మనకన్నా గొప్పలేడు. అంత గొప్ప ఆస్తి నీ దగ్గర గట్టిగా క్లాప్స్ కొట్టుకోండి. దే ఆర్ ఆల్ కోటి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బిల్ గేట్స్. ఎస్ఆర్నో ఈ 4 కోట్ల విలువైన 400 కోట్లు సంపాదించాలంటే నీ బ్రెయిన్కి పదును పెట్టాలి. ఇక్కడ చెప్పినటువంటి విషయాలు ఎవరైతే విన్నటువంటి అంశాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు చరిత్రలో చదివించబడే పేజ్ ఒక క్రియేట్ చేసుకుంటారు. ఇక్కడ విన్నాము బయటకు వెళ్ళాం కాదు, ఆ విన్నటువంటి అంశాన్ని ఎవరైతే క్షుణ్ణంగా పరిపూర్ణంగా అర్థవంతంగా సందర్భానుసారంగా అంశానికి తగ్గట్టు పరిపూర్ణంగా ఎవరైతే నిత్య జీవితానికి అప్లై చేసుకుంటారో ఖచ్చితంగా తెలంగాణ చరిత్రలో మీకంటే ఒక పేజ్ క్రియేట్ అవుతుంది. ఆ పేజ్ అయితే సభ్య సమాజం చదవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ మనం చాలా అనుకుంటాం, సినిమాలకి వెళ్తాం, ఇటు వెళ్తాం, అన్నిటికి వెళ్తాం. కానీ సినిమాకి వెళ్ళడానికి ప్లానింగ్ ఉంటుంది, తినడానికి ప్లానింగ్ ఉంటుంది, కానీ జీవితం ఎదగడానికి ప్లానింగ్ చేసుకుంటుంది చాలామంది యువత. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి, 3 గంటల సినిమాకి వెళ్ళాలి. మనకి సినిమాకి వెళ్ళేటప్పుడు మనం ప్లాన్ చూడండి, ఎలా వెళ్ళాలి, అమ్మతో వెళ్ళాలా, నాన్నతో వెళ్ళాలా, అక్కతో వెళ్ళాలా, చెల్లెలతో వెళ్ళాలి, 10th క్లాస్ ఫ్రెండ్తో వెళ్ళాలి, ఇంటర్మీడియట్ ఫ్రెండ్తో వెళ్ళాలి, ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి, ఎంత తయారాలి, ఎలాంటి కార్లు వెళ్ళాలి, మల్టీప్లెక్స్ వెళ్ళాలా, 50 రూపాయలు ఖర్చు పెట్టాలా, 100 రూపాయలు ఖర్చు పెట్టాలా. ఈవెన్ వెళ్తున్నప్పుడు బస్కి వెళ్ళాలా, లారీకి వెళ్ళాలా, ఆటోకి వెళ్ళాలి, ఎవరెవరితో ముచ్చట వెళ్ళాలి, ఏ ఫ్రెండ్కి ఎన్ని ఖర్చు చేయాలి, లాస్ట్ అండ్ ఫైనల్ ఇంటర్వెల్ టైంలో ఏం తినాలి. ఆఫ్టర్ ఆల్ 3 అవర్స్కి ఇంత ప్లాన్ చేసుకుంటే నీది నాది భగవంతుడు ఇచ్చింది 100 ఏళ్ళ జీవితం. ఎంత ప్లాన్ చేసుకుంటే గొప్పలం అవుతాం, ఎంత ప్లాన్ చేసుకుంటే ఇక్కడ దాకా వస్తాం. సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా గురుగారు గంప నాగేశ్వరరావు సార్కి, అదేవిధంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి వెంకట్ సార్ గారికి, అదేవిధంగా ఇంతసేపు ఓపిక మీ అందరికీ పేరు పేరున పదాలను తెలియజేస్తూ థ్యాంక్ యూ గివింగ్ ది గోల్డెన్ ఆపర్చునిటీ. నేను ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నా అంటే దానికి ప్రధాన నిలువెత్తు నిదర్శనం ఇంపాక్ట్. ఎందుకంటే ఆ రోజు నేను అటెండ్ కాకపోతే ఈరోజు ఇట్లా మాట్లాడేది కాదు. ఖచ్చితంగా సార్ మధ్యాహ్నం మిమ్మల్ని చురకత్తులాగా తయారు చేస్తాను ఆశిస్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.
రంజిత్, కంగ్రాచులేషన్స్. ఇలాగే మాట్లాడు. రైట్, ఈ సర్టిఫికేట్ నీకు రావా? ఇంపాక్ట్ సర్టిఫికేట్. ఎంతమందికి కావాలి? ఇంకా ఇంకో 20 ఉన్నాయి. ఎవరికి కావాలి? నో గర్ల్స్, ఓన్లీ బాయ్స్, దట్స్ ఇట్. 100% నో గర్ల్స్. ఖచ్చితంగా నో గర్ల్స్ అంటే ఎన్ఓ కాదమ్మా, KNOW. నవ్ ఐ ఇన్వైట్ ఫ్యూ నిన్న నుంచి బాగా అబ్జర్వ్ చేస్తున్న కొంత